భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శేషగిరి భవన్లో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బిజెపి ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 4 లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని, జూలై 9వ తారీఖు జరగనున్న దేశవ్యాపిత ఒకరోజు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని గుర్తింపు కార్మిక సంఘం ఏటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి త్యాగరాజన్, సిఐటియు, ఐఎఫ్టియు, టీబీజీకేఎస్ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా రేపు జూలై 9వ తేదీ నాడు భారత దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఒక్కరోజు సమ్మె చేయబోతా ఉన్నారు. భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలను కలిసి ఈ యొక్క కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా ఏదైతే 44 కార్మిక చట్టాలని రద్దు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం చేసిందో 44 చట్టాల స్థానంలో 4 కోడ్లు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా చెయ్యాలనే తలంపుతోటి ఈ దుర్మార్గమైనటువంటి 4 కోడ్లు తీసుకొచ్చిందో ఈ 4 కోడ్లు రద్దు కావాలి, 44 కార్మిక చట్టాలు అమల్లో ఉంచాలని చెప్పేసి జూలై 9వ తేదీ నాడు జరిగే సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు కూడా, పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా జేఏసీగా, ఏఐటీసీ యూనియన్ గా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కార్మిక సంఘాలు కలిసి 9వ తారీఖున, జూలై 9వ తారీఖున తలపెట్టే సమ్మెని విజయవంతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ మోదీ ప్రభుత్వం మరి 44 కార్మిక చట్టాలు, కార్మికులకు భద్రత కల్పించే చట్టాలు ఉంటే దాన్ని 4 కోడ్లుగా చేసి 44 చట్టాన్ని రద్దు చేసి 4 కోడ్లు చేయటం వల్ల కార్మికుల ఉనికికి, కార్మిక సంఘాల ఉనికికే దెబ్బ పడిందని మనం చేస్తున్నాం. అది మనం అందరం కలిసి, ఈ దేశంలో ఉన్న కార్మిక సంఘాలందరూ కూడా కలిసి ఒక్కరోజు సమ్మె పిలుపునిచ్చాం. పోయిన నెల 20వ తారీఖునే చేయవలసింది ఉండే ఆపరేషన్ సింధూర్ ఉండే, దానికి మానేసుకొని మళ్ళీ ఈ నెల జూలై నెల 9వ తారీఖునే విజయవంతం చేయవలసిందిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణిలో ఇవాళ మొదలుపెట్టాం. జేవీఆర్ ఓపెన్ కాస్ట్ సత్తుపల్లి నుంచి మొదలుపెట్టాం. సింగరేణి ఉన్న కార్మికులకి సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ తరఫున, జేఏసీ కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణిలో ఉన్న కార్మికులందరూ కూడా ఈ 9వ తారీఖు సమ్మెలో సంఘటిత, అసంఘటిత, పెర్మనెంట్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయటం ద్వారా కార్మికుల హక్కులు కాపాడబడతాయి. కార్మిక చట్టాలు మళ్ళీ 44 చట్టాలు మనం తీసుకొచ్చుకున్న వాళ్ళం అవుతాం. కనుక అందరూ సంఘటితంగా ఒక్కరోజు సమ్మెను జయప్రదం చేయవలసిందిగా ఐఎన్టీయూసీ తరఫున, జేఏసీ తరఫున మనవి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.